పెళ్లి పుస్తకం సినిమాతో పాపులర్ అయ్యింది దివ్యవాణి. పలు సినిమాల్లో తన సహజమైన అందం, నటనతో మెప్పించింది. కానీ ఆమె నటనకు తగిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించి హిట్ కాకపోవడంతో గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యింది. తాజాగా సీనియర్ నటి దివ్యవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాపు గారంటే పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకమంటే బాపుబొమ్మ, ఇలా బాపుబొమ్మ అనేది నేను గుర్తుకు రావడం, ఆ తరువాత అదే ఇంటిపేరుగా మారిపోయింది. ఈ విషయంలో బాపుగారి చాలా రుణపడి ఉన్నా. నిజంగా బాపు రమణలను వీడిదీసి చూడలేం. వారిద్దరూ నిస్వార్థంగా, ఏం ఆశించకుండా తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. వారి కుటుంబంతో వీడదీయరాని బంధం ఉంది. ఆయన నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్నారు. బాపుగారిని తండ్రిగా భావించి ఉత్తరాలు రాసేదాన్ని అని చెప్పుకొచ్చారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, కొంతమంది హీరోయిన్స్ అట్రాక్ట్ గా కనిపించడం కోసం, బాడీ షేప్స్ కోసం కాస్ట్యూమ్స్ వేసుకునేటప్పుడే బ్యాక్ సైడ్ ప్యాడ్స్ పెట్టేవారు. కానీ నెచ్యూరల్ గానే బాడీ బిల్డ్ చేసుకున్నా. అప్పట్లో బాడీ ఫిట్నెస్ కోసం ప్రతిరోజు ఖచ్చితం స్విమ్మింగ్, డాన్సింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. మా అమ్మగారి ఆహార అలవాట్లు ఖచ్చితంగా పాటించేదాన్ని అని చెప్పుకొచ్చారు. చాలా మంది హీరోయిన్స్ విగ్గులు పెట్టుకునేవారు. కానీ మా అమ్మగారు నా హెయిర్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. ఇంట్లో ఉన్నా, షూటింగ్ కోసం బయటకు వెళ్ళినా నాపై స్పెషల్ కేర్ తీసుకునేది. కుంకుడుకాయలతో తల స్నానం చేయించడం, జట్టుకు సాంబ్రాణి వేయడం వంటి చేసింది. చాలా వరకు సహజంగానే ఉండేదాన్ని. అందుకే నన్ను బాపు బొమ్మ అన్నారు. చిలిపితనం, కొంటెతనం, ఆత్మాభిమానం, వినయం, విధేయత, అణకువ, పొగరు ఉండేనే బాపు బొమ్మ. మిస్టర్ పెళ్ళాం మూవీలో తొలిసారి తననే హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని, కానీ హీరో రాజేంద్ర ప్రసాద్ తనని హీరోయిన్ గా వద్దనడంతో నన్ను ఆ మూవీ నుంచి తొలగించారు. తన తప్పు లేకున్నా సారీ చెప్తానని ప్రాధేయపడ్డానని ఎమోషనల్ అయ్యారు. ఆ తరువాత బాపుగారు తన కోసం పెళ్లి కొడుకు మూవీ తీశారని, కానీ ఆ మూవీ ఆడలేదని అన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.